హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది ఎల్లిగడ్డ అల్లం. ఇలానే ఎందుకు పెట్టానంటే, ఎప్పుడో మిక్సీ పట్టింది ఇంకెప్పుడో వంట చేసుకోవడం వల్ల, అప్పుడే పొట్టు తీసిన ఎల్లిగడ్డ అల్లం ఇలా దంచి వెంటనే కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది ఉల్లిగడ్డలు కోయమంటే నా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి, నేను కోయను, నేను తరగలేను, నాకు మంటొస్తుంది, నాకు ఏడుపు వస్తుంది అంటారు. అలా కాకుండా ఎన్ని ఉల్లిగడ్డలైనా ఇలా 2 ముక్కలు చేసి వాటర్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఎన్నన్నా తరిగేసుకోవచ్చండి. ఈజీగా పని అవుతుందండి. ఇక్కడ చూస్తున్న మీరు మిర్చి అండి. మిర్చి 2 భాగాలు చేశాను. ఏంటంటే చిన్న మిర్చి, చాలామంది మిర్చి కట్ చేయమంటే నాకు చేతిలో మంటొస్తుంది, ఫేస్ వాష్ చేసుకుంటే కళ్ళు మండుతున్నాయి అంటారు. అలా కాకుండా ఇలా చిన్న ముక్కలు కాకుండా ఇలా పెద్దగా ఒకటిసారి చేయండి, సరిపోతది. ఒకటి కట్ చేసినా సరిపోతది. చూడండి, కారం కూడా మనకు అదే టేస్ట్ తోటి వస్తుందండి. చివరిగా వంకాయలు చూడండి. వంకాయలో వాటర్ వచ్చేసి నల్లగయినాయి. ఇలా నల్లగా ఎందుకు మారాయంటే, నేను వాటర్‌లో ఉప్పు కాకుండా ఉప్పు మరియు పాలు వేస్తే ఈ నల్లదనం అంతా పాలకు చేరేసి వాటర్ కూడా నల్లగా అయిపోతే వంకాయలు మట్టుకు తెల్లగా ఉంటాయండి. చూడండి, ఇలా ఎంతసేపైనా ఉంచేసుకోవచ్చండి.